అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవ పెద్దలు భాను గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే గౌరవ పెద్దలు శ్రీ కందుల దుర్గేష్ గారికి, అలాగే గౌరవ పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న జన సైనికులకు, వీర మహిళలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు విజయవాడకు సంబంధించి 3 నియోజకవర్గాల నుంచి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కూడా రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం మనం అందరం ఒక ఉమ్మడిగా 3 పార్టీలకు సంబంధించి అందరినీ కలుపుకొని కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకునే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లోకి వెళ్ళడమే మన లక్ష్యంగా మనం పనిచేయాలి. గౌరవ మనోహర్ గారు చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్తారు కాబట్టి నేనైతే ఒక విషయాన్ని మీకు చెప్తా. ఏ వార్డులో కానీ ఎక్కడైనా పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. మనం చాలా బలంగా ఉన్నామనే ఫీలింగ్ మనకు ఉంటుంది. జనంలో బూత్ స్థాయి నుంచి ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, బూత్ లెవెల్కి వెళ్ళండి. రానున్న రోజుల్లో ఎక్కడ మనం బలంగా ఉంటే అక్కడ మనం కంటెస్ట్ చేయాలన్నదే మన పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ రావాలి. సో అలా రావాలంటే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండడం చాలామంది ఉంటారు. ఉన్న వాళ్ళు అందరికి కూడా నేనైతే మనం బయటికి మనకి ఎంత గొప్పగా కనిపించినా కూడా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం ఉంటుంది. మనోహర్ గారు కూడా గ్రౌండ్ లెవెల్ని చూస్తారు. కాబట్టి పోటీ చేయాలనుకున్న ప్రతి అభ్యర్థికి నా నుంచి ఒక సూచన, ఎవరైతే 10 ఓట్లు ప్రభావితం చేయగలరో, ఒక గ్రామం పెద్ద కావచ్చు, సంఘం పెద్దలు కావచ్చు, ఎవరైతే మీ పరిధిలో ఉంటారో వాళ్ళని అందరినీ కూడా జాయిన్ చేసుకొని పార్టీని ముందు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీ ప్రాంతంలో ఎవరైనా మన పార్టీకి ఉపయోగపడతారనుకుంటే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసే పరిస్థితి ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. అతి త్వరలోనే పార్టీ మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలంటే 100% స్ట్రైక్ రేట్ రావాలి, ఎక్కడ కూడా మనం తగ్గకూడదు అన్నది మన పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. కూటమి ఘన విజయం సాధించాలి. మొన్న అసెంబ్లీ ఏ విధంగా కొట్టామో అంతకంటే ఘనంగా కొట్టే విధంగా ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాజకీయాల్లోకి ఎవరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకొని రారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి వస్తారు. కాబట్టి మనందరి కోరికలు తీరాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరగాలి. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరే ఆ పని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.